to our channel Ammu Andhra Pilla. Welcome back to one more beautiful vlog. So ee roju mana video vachesi Vijayanagaramloni Paidatalli Ammavari Sirimanotsavam vlog annamata. Hundreds lo kaadu lakhs lone janam vastaru ikkada chudataniki. Chustunaru kada ela undo crowd. Full varsham padtunna kuda jatara ఏ మాత్రం ఆగలేదు. జనం కూడా తడుస్తున్నామన్న ఆలోచన కూడా లేదు. అలా ఆ వర్షంలోనే సిరిమానోత్సవంకి వస్తూ ఉన్నారు జనమంతా. వర్షం పడుతున్నప్పటి విజువల్స్ కూడా వస్తాయి చూడండి. అసలు ఈ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారో తెలుసా? అప్రాక్స్ గా లాస్ట్ 265 ఇయర్స్ నుంచి జరుగుతుంది ఈ జాతర. పైడితల్లి అమ్మవారు తన ప్రతిమ విజయనగరంలో పెద్ద చెరువులో ఉందని దాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమైపోయిందంట. 1757 లో విజయదశమి వెళ్లిన ట్యూస్డే రోజు విజయనగరం పెద్ద చెరువులో నుండి అమ్మవారి విగ్రహం పైకి తీశారంట ఒక పర్సన్. అండ్ ఆ పర్సనే ఆ అమ్మకి పూజలు చేయటం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు పూజారి ఫ్యామిలీకి చెందిన వారే వంశపారిపరంగా పూజలు చేస్తూ వస్తున్నారంట. అండ్ మనకి విజయదశమి వెళ్ళిన ఫస్ట్ ట్యూస్డే రోజునే ఈ జాతర చేస్తారు ఎవ్రీ ఇయర్. ఎందుకంటే అమ్మవారిని పైకి తీసింది ఆ రోజే కాబట్టి. అండ్ ఆ పూజారే 50 feet ఉన్న చెట్టు చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో కూర్చుని గుడికి ప్రదక్షిణ చేయడం ఆ జాతరలో ఫస్ట్ పార్ట్ అంట. అలా ఆ చెట్టు పైన పూజారి చేతిలో విసినకర్ర స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట ఈ జాతరలో. అక్కడ నుండి భక్తుల్ని ఆశీర్వదిస్తారు. అండ్ ఆ సిరిమాను చెట్టు తిరుగుతున్నంత సేపు భక్తులందరూ అరటి పళ్ళతో ఆ పూజారి మీదకి విసురుతూ ఉంటారు. ఆ అరటి పండు పూజారికి తాకితే అమ్మ ఆశీర్వాదంగా భావిస్తారట. ఈ జాతరలో ఈ సిరిమాను చెట్టు ఒకటే కాదు, ఈ సిరిమాను చెట్టు ముందు తెల్ల ఏనుగు, రథం ఇలా కొన్ని ఉంటాయి. వాటిని చూడడానికి కూడా భక్తులు ఎగబడుతూ ఉంటారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ సిరిమానోత్సవానికి సిరిమాను చెట్టును పూజారికి పైడిమామ అమ్మవారు కళ్ళలోకి కనిపించి చూపిస్తుందంట. అంటే ఏ చెట్టు ఆ సిరిమాను చెట్టుగా పెట్టాలి జాతరలో అనేసి ముందే వచ్చి ఆ అమ్మవారు కలలో చూపిస్తుంది అని ఒక నమ్మకం అంట అందరికి. అండ్ అది తప్పనిసరిగా చింత చెట్టు అయి ఉంటుందంట. ఇంకా ఆమె చూపించిన దారి వైపే వెళ్తూ ఉంటే ఆ పూజారి చెట్టుని కనిపెట్టి అందరి సమక్షంలో ఆ చెట్టుని సిరిమానుగా మారుస్తారు. సో ఇదండి విజయనగరంలో పైడితల్లి అమ్మవారి జాతర స్టోరీ. విజయనగరం గ్రామ దేవత అయినా కూడా లాక్స్ లో జనం వస్తూ ఉంటారు. ఉత్తరాంధ్రలోని స్పెషల్ ఫెస్టివల్ అన్నమాట ఇది. సిరిమాను చెట్టు పైన పూజారి చేతిలో విసినకర్ర, ఇంకా భక్తులందరూ కూడా ఆ పూజారి మీదకి అరటిపళ్లను విసిరటం అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించాను, చూసేయండి.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో 2025 లో జాతర ఎలా జరిగిందో చూసారు కదా. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్ర పిల్ల. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.